ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లక్ష్మీనగర్లో 35వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత 100 రోజుల్లో మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి, అలాగే అనంతపురం జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో మేమేమైతే చేసామో మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి సపోర్ట్తో మొదటి 100 రోజుల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ మెగా డిఎస్సి 16,437 పోస్టులు టీచర్ల పోస్టు గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన దాఖలాలు లేవు. దానిలో భాగంగానే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 16,437 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో ఎక్కడికెక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ విధ్వంసకరమైన జగన్ అన్న క్యాంటీన్లని మూసివేయడం జరిగింది. మళ్ళా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 100 రోజుల్లోనే దాదాపు 200 క్యాంటీన్లు ఓపెన్ చేసి కేవలం 5 రూపాయలతోనే ప్రతి పూట పేద ప్రజలకి ఆహారం అందించడం జరుగుతుంది. అనంతపూర్లో 3 అన్న క్యాంటీన్లు లాస్ట్ వీక్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఇంకా 200 అన్న క్యాంటీన్లని ఓపెన్ చేస్తామని చెప్పేసి కానీ ప్రకటించడం జరిగింది. దాంట్లో అనంతపూర్కి ఇంకా 2 అన్న క్యాంటీన్లు రాబోతున్నాయి. అలాగే పెన్షన్స్ దాదాపు గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 రూపాయలకి తీసుకొని రావడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు పెన్షన్ మీద సంతకం పెట్టడం జరిగింది. 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచి, అలాగే గత 3 నెలలతో కలుపుకొని మొట్టమొదటి నెలలోనే 7,000 రూపాయలు ప్రతి ఇంటికి ఉదయం 6 గంటలకే చేయడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీనే ప్రతి ఇంటికి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, ఇతర సమస్యలు ఉంటే 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు పెన్షన్స్ మా ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎంప్లాయీస్కి జీతాలు, ఇంతకుముందు జీతాలు కానీ తర్వాత ఎంప్లాయీ పెన్షన్స్ కానీ ఎప్పుడు వస్తాయో తెలియజేసే పరిస్థితి లేదు. కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి నెల 1వ తేదీ ఎంప్లాయీస్కి అయితేమి, అలాగే ఎంప్లాయీ పెన్షన్స్ అయితేమి ఖచ్చితంగా 1వ తేదీనే ఇంటికి చేర్చడం జరుగుతుంది. 31వ తేదీ ఆదివారం అయితే 31వ తేదీనే శాలరీస్ కానీ తర్వాత వృద్ధాప్య పెన్షన్లు కానీ అలాగే పెన్షన్స్ కానీ ఇవన్నీ 31వ తేదీనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దాదాపు 1,674 కోట్ల రూపాయలు అన్నదాతలకు బకాయిలు ఉంటే అవి కానీ అన్నదాతలకి చెల్లించడం జరిగింది. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి సర్పంచులు కనీసం స్ట్రీట్ లైట్లు వేయించే పరిస్థితి కానీ లేదు. అలాంటి దానికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ చూస్తున్నారు కాబట్టి దాదాపు 1,452 కోట్లు సర్పంచుల అకౌంట్లో రిలీజ్ చేసి మళ్ళా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి మళ్ళీ జీవం పోసారని చెప్పేసి చేస్తాను. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. కేవలం రైతులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ల్యాండ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని కానీ మా ముఖ్యమంత్రి వర్యులు తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రద్దు చేశారని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. గత నెలలో విజయవాడ వరదల్లో 15 రోజులు కేవలం కలెక్టర్ ఆఫీసులో బస్సులోనే నిద్రించి మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విజయవాడకు రప్పించి ఎక్కడే కానీ చిన్న పొరపాటు లేకోకుండా ఈ వరద బాధితులను ఆడుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ అనంతపురం నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో మొత్తం ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టాము. ప్రతిదీ డంపింగ్ యార్డ్ అయితే ఏమి, అలాగైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, ఇవన్నీ ఒక రూపుకు వచ్చాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ ఒక 100 రోజుల్లోనే డిపిఆర్లు రెడీ అయిపోయినాయి. మొత్తం మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టాము. వీలైనంత తొందరగా ఇవి కానీ శాంక్షన్ చేయించేసి అనంతపురం ప్రజలకి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.